యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. ఓకే. మనం ఇలాగూ వీడియో ద్వారా కలుసుకోవటము, మరి ఒకరికొకరు నేర్చుకోవటము, ఒకరికొకరు సహకరించుకోవటము, ఈ తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి తండ్రికి కృతజ్ఞులై ఉన్నాం. ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి జాగ్రత్తగా వాక్యం వింటుండండి, నేర్చుకోండి, ఇతరులకు బోధించండి, ఇతరులకు షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మనము దేవుని ఎలా ఆరాధించాలి అనేటువంటి దాన్ని మనం నేర్చుకుంటూ పోతున్నాం. దేవుని ఆరాధించడంలో ఒక మాదిరి ఉంది. ఆ మాదిరి నైతిక పరమైనది కావచ్చు, సాంకేతిక పరమైనది కావచ్చు. ఆ మాదిరి అంటే ఒక ప్రమాణము అనేది. మాదిరి అంటే మనకు విధము అనేది, ఉపదేశ క్రమము అని, లేకుంటే ఉపదేశ రూపము అనేది, లేకుంటే అచ్చు అనేది, మచ్చు అనేది, ఇలాంటి అర్థాలు తెలుగులో ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే ప్యాట్రన్ అంటారు. ఇంగ్లీష్లో ప్యాట్రన్ లేకుంటే డాక్ట్రిన్. ఓకే. దీన్ని గ్రీకులో అయితే డెడాకే డెడాకే అన్నారు. ఓకే. దీన్ని మనం నేర్చుకుంటూ పోయిన లెసన్లో ఒకే మాదిరి నుండి వచ్చింది, ప్రతిదీ ఒకేలాగా ఉంటుంది, అందులో ఏకత్వం కనిపిస్తుంది అని చెప్పని నేర్చుకున్నాం. నోట్ నెంబర్ 1 గత పాఠం నేర్చుకున్నాం. ఈరోజు నోట్ నెంబర్ 2 నేర్చుకోబోతున్నాం. నోట్ నెంబర్ ఏంటంటే మాదిరి అనేటువంటిది ఇతరులను అనుసరించుటయే అని జ్ఞాపకం ఉంచుకోవాలా. ఇతరులను అనుసరించాలి అంటే ఆ రోజుల అపోస్తలులు లేదంటే మరి అపాది సంఘస్థులు ఎలా చేశారో దాన్ని చూసి మనం అనుసరించాలి. అది మాదిరి అంటే. నన్ను పోలి నడుచుకోండి అంటారు కదా. అపోస్తలులు ఎలా ఆరాధించారో అలా నడుచుకోవడం, అలా మనం ఆరాధించడం. లేదంటే ఆది సంఘస్థులు ఎలా ఆరాధన చేశారో అలా మనం నడుచుకోవటం. అంటే మాదిరి అనేటువంటిది ఇతరులను అనుసరించటే అని జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 14, 15 చదువుదాం. 13, 14, 15 3 అధ్యాయంలో ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరికి నున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని అయి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని అడిగినాడు. అని ఆయనని నివారింప చూసిన గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరమిచ్చాను. కనుక అతడు అలాగు కాంచు అలాగే ప్రార్థించాడు. నీతి యావత్తు ఎలాగ జరగాలి, సాంకేతిక పరమైనటువంటి ఒక మోడల్. ఇలాంటి మోడల్ అందరూ అనుసరించాలి. నేనే కాదు, యోహాన్ గారు నరయ్య నువ్వేంటి, నీ చేత నేను బాప్తిజం పొందవలసిన వాడు కదా, నువ్వు నా చేత బాప్తిజం పొందడం ఏంటంటే లేదు నీతి యావత్తు ఇలా జరగాలి కానివ్వు అంటే ఆయన చేసి చూపించాడు. ఇది టెక్నికల్ సిస్టమ్ లేకపోతే సాంకేతిక పరంగా ఒక మాదిరి. ఆయన చూసి మనం నేర్చుకోవటం. ఓకే. అతన్ని అనుసరించాలి మనం. యేసుక్రీస్తు ఎలా బాప్తిజం పొందాడో తక్కువ వాడు ఎక్కువ వానికి బాప్తిజం ఇచ్చాడు. ఇక్కడ తక్కువ ఎక్కువ అని కూడా లేదు బాప్తిజం తీసుకోవటంలో. ఒకప్పుడు యోహాను గారు ఏమంటారు, ఈయన కాళ్ళ వారును ఇప్పుటకు నేను పాత్రుడు కాదంటాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ప్రముఖుడు అంటాడు. అటువంటి ప్రముఖుడైనటువంటి వానికి గొప్పవాడికి ఈయన బాప్తిజం ఇచ్చాడు. కాబట్టి నీతి యావత్తు ఇలా జరగాలి. ఒక టెక్నికల్, ఒక సాంకేతిక పరంగా ఒక మోడల్ చేసి చూపించాడు. నీతి యావత్తు ఇలా జరగాలి అన్నాడు ఆయన. ఓకే. కాబట్టి ఇప్పుడు కానిమ్ము అంటాడు. నీతి యావత్తు ఇలాగు, ఆ ఇలాగు అనేటువంటిది మీరు అండర్లైన్ చేసుకోండి. అది ప్యాటర్న్. ఆ సాంకేతిక పరమైనటువంటి ఒక టెక్నికల్ మోడల్ చూపించేశాడు, ఒక మాదిరి చూపించేశాడు యేసుక్రీస్తు. ఓకే. అలా అనుసరించాలి. ఇదన్నమాట మాదిరి అనేటువంటిది. ఏంటి? ఇతరులను అనుసరించుటే మాదిరి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే యేసుక్రీస్తు తీసుకున్నాడు, అది మనం కూడా తీసుకుంటున్నాం. అలాగన్నమాట. ఆరాధన కూడా ఇతరుల్ని మనం అనుసరించి చేయాలి. ఓకే. 1 కొరింథీ 11 అధ్యాయంలో 1వ వచనం. 1 కొరింథీ 11 అధ్యాయంలో 1వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి
ఓకే, ఇదేంటి నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థం ఏంటి? ఇది నైతికం, నైతికంగా. ఓకే, ఆ నైతిక పరమైన అలాగో నన్ను పోలి నడుచుకోండి అని చెప్పండి పౌలు గారు. అపొస్తల కార్యం 2వ అధ్యాయము మోడల్ ఇస్తుంటాడు ఇక్కడ, టెక్నికల్. 2వ అధ్యాయము 41, 42. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినం ముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది పెంతెకోస్తు దినాన్ని గుర్తుపెట్టుకోండి. వీరు అపొస్తల బోధ యందును సహవాసమందును, చూడండి, అపొస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇది మోడల్. ఓకే, టెక్నికల్ మోడల్ ఇచ్చేశారు. అతను వాక్యం అంగీకరించుతున్నారు. 3,000 మంది ఒకే రోజు బాప్తిసం పొందారు. వీళ్ళు ఏం ఎలా ఉన్నారంట? బోధయందు, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక, నో గ్యాప్, కంటిన్యూస్ గా. ఓకే, అక్కడ మోడల్ ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మనము ఆరాధన చేయాలి. అంటే ఇప్పుడు వీళ్ళు అపొస్తలు మనకు మోడల్ చూపించారు. అంటే అక్కడ 3,000 మంది వాళ్ళ అపొస్తల బోధలో ఉన్నారు. ఇది 3,000 మంది బాప్తిసం సంఘస్థులు, ఆది సంఘస్థులు. ఓకే, రొట్టె విరుచుటలో వాళ్ళు గ్యాప్ లేకుండా ఉన్నది, కంటిన్యూగా ఉన్నది. ప్రార్థన చేయటంలో వాళ్ళు కంటిన్యూగా ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఓకే, ఇంకొక మోడల్ కూడా చూస్తాం మనము. రోమా పత్రిక 12వ అధ్యాయము పౌలు గారు రాస్తున్నారు, రోమాలకు రాస్తూ 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, పరిమాణం ఉంది, ఒక ఒక ప్యాట్రన్, పరిమాణం. తాను స్వస్థబుద్ధి గలవాడుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను మీలో ఉన్న ప్రతి వానితో చెప్తున్నాను. నేను ప్రతి వానితో చెప్తున్నా. ఓకే, ఆ విశ్వాస ఆ పరిమాణము ఉంది, దాని ప్రకారంగా మనము ఆరాధించాలి. ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు గారు, ఆ సహోదరులారా 3వ అధ్యాయము 17వ వచనం, ఫిలిప్పీ 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నడే, మేము మీకు మాదిరి అయి ఉంటుంది. నన్ను పోలి, మీకు మాదిరి, ప్రపాస్, ప్యాట్రన్. మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఓకే, ఇది ఒక మోడల్, ఒక మాదిరి. నన్ను పోలి నడుచుకోండి, నేనే మీకు ప్రమాణం. ఓకే, ఓకే, నోట్ నెంబర్ 3. 2 నోట్లు అయిపోయినాయి. ఒకటి ఏంటంటే మనము ఫస్ట్లో పోయిన వీడియోలు నేర్చుకున్నాము. ఒకే మాదిరి నుంచి వచ్చేది ప్రతిదీ ఒకేలాగా కనిపిస్తుంది. ఒకే మాదిరి నుండి వచ్చినటువంటిది ప్రతిదీ ఒకేలాగా కనిపిస్తుంది, ఇందులో ఏకత్వం ఉంటుంది అనేటువంటిది ఒక నోటు. ఇప్పుడు 2వ నోటు ఏంటంటే, మాదిరి అనేది ఇతరులను అనుసరించుటే మాదిరి. ఇక్కడ ఆది క్రైస్తవుల్ని అనుసరించినారు, యేసు ప్రభువుని అనుసరించినాము, వాళ్ళని చూసి మనము ఫాలో అవుతున్నాం, ఆ ప్యాటర్న్, ఆ సిస్టమ్. ఇక 3వ నోట్ ఏంటంటే, మాదిరి అనేది ఒకడు కోరుకున్నది ఏదైనాను పర్వాలేదు అనే ఉద్దేశంతో ఖండిస్తుంది. ఏదైతే ఏం లేయా, మాకు నచ్చినట్టు మేము చేస్తాం, ఏ సంఘం అయితే ఏమి, ఏ సిస్టమ్ అయితే ఏమి అంటాం. ఇంకా కొన్ని సామెతలు కూడా వేస్తాం. ఎలిగిన పట్టానికి ఏ పిల్లి అయితే ఏమంటారు, అలా కూడా కొంతమంది అన్నారు. అలా తప్పది. ఒక మోడల్ ఇచ్చిన తర్వాత ఎలికిన పట్టేదానికి ఏ పిల్లి అయితే ఏమంటే తప్పు. నీ ఇష్ట ప్రకారంగా ఆరాధన చేయకూడదు. అందుకనే అంటాడు, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం, ఆ చిత్తము ప్యాట్రన్ ఉంది, చేయవాడే ప్రవేశిస్తాడు. 2 తిమోతి. ఓకే, మాది అనేది ఒకడు కోరుకున్నది ఏదైనా పర్వాలేదు అంటే తప్పు. ఏదైనా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారంగా చేసుకుంటాను ఆరాధన అంటే అది తప్పు.
ఆ యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఖండిస్తూ ఉంది. ఆ ఉద్దేశమే మంచిది కాదు. నా ఇష్ట ప్రకారంగా, నాకు తెలిసినట్టుగా, నాకు నచ్చినట్లుగా ఆ సువార్థికుడి దగ్గర ఉండి పనిచేసి కొంతకాలము ఆ సువార్త దగ్గర నేర్చుకొని అక్కడి నుంచి పక్కకు వచ్చి ఆ సువార్తకు చేసినట్టు చేయడు ఈయన. ఇంకొక రకంగా చేస్తాడు. కొత్తదనాన్ని చూపించాలి ఎందుకు ప్రజల్లోకి. మెప్పు కావాలి ప్రజల దగ్గర నుంచి. అందుకని మార్చేస్తాను సిస్టాన్ని. ఓకే. 2 తిమోతి 1 అధ్యాయం 13, 14 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణము అంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. ఇంతకు ముందు కూడా చదువుకున్నాము, ఇప్పుడు కూడా చదివాము. హితవాక్య ప్రమాణం అంటే మంచి వాక్యము, సౌండ్ డాక్ట్రిన్, ఆరోగ్యకరమైనటువంటి వాక్యం. ఓకే. తిమోతి చెప్తున్నాడు పౌలు గారు. అయితే మనకు మోడల్. రోమాపత్రిక 6 అధ్యాయం 17, 18 మీరు పాపమునకు దాసులై ఉంటిరి. మీరు పాపానికి దాసులుగా ఉన్నారు ఒకప్పుడు. కానీ ఏ ఉపదేశ క్రమమునకు అది చాలా బాగా ఇచ్చున్నాడు. ఉపదేశ క్రమము ఒక ప్యాట్రను. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకముగా లోబడాలి. సరెండర్ కావాలి సిస్టానికి. సిస్టమ్ ఉంది ఆరాధనకి. నీ ఇష్ట ప్రకారంగా పోతే కాదు. ఆ క్రమం లేకుండా, ఉపదేశ క్రమం లేకుండా, టీచింగ్ ఒక పద్ధతి లేకుండా చేయకూడదు. పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతారు. పాపం నుంచి విడుదల పొంది నీతికి దాసురమైన ఎందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపదేశ క్రమము ఉంది. దానికి మనం అప్పగించబడాలా, దానికి హృదయపూర్వకంగా లోబడాలి. నిష్ట ప్రకారంగా ఆరాధన చేస్తే కుదరదు. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 20-24 దాకా. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 20-24 దాకా. ఓకే. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నట్టుగానే వాక్యాన్ని చెరపకూడదు, కలపకూడదు, నిష్ట ప్రకారంగా బోధించడానికి లేదు. ఉన్నట్టుగానే వాక్యం ఏం చెప్తే అదే అర్థంతో, నీ ఇష్ట ప్రకారమైన అర్థం తీసుకోకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ విధంగా రాపిచ్చాడు ఆ సువార్తికుడు, లేకుంటే ఆ రోజు ఉన్నటువంటి అపోస్తలుడు ఏ విధానంగా ఏ ఉద్దేశంతో రాశాడు, ఏ ఉద్దేశంతో మరి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వాడి చేత రాపించాడు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశము, ఆ రాసినటువంటి అపోస్తులైనటువంటి ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క ఉద్దేశముని మనం తీసుకోగలుగుతాం. నీ ఉద్దేశము నా ఉద్దేశం కాదు. దాని అర్థం తీసుకొని ఆరాధించాలి. మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారై ఉపదేశము ఉంది. వారిని ఎడల మీరు ఎలాగూ క్రీస్తును నెరవేర్చుకున్న వారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని, నవీన స్వభావము దేవుని పోలికగా నవీన స్వభావమును ధరించుకోండి. ఓకే. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 20-24 దాకా. ఓకే. ఇక్కడ కూడా ఆ ఉన్నట్లుగానే చెప్పాలి. ఆ ప్రాచీన స్వభావం వదులుకోండి. ఆ పద్ధతి ప్రకారంగా మీ తాతలు ముత్తాతలు చెప్పిన శిష్టాన్ని వదిలిపెట్టేసి, ఓకే, నీ ఇష్టాన్ని కోరుకునేది కాదు. ఏదైనా పర్వాలేదు అనుకుంటే కుదరదు. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఓకే. దేవునికి ఒక ప్యాట్రన్ ఉంది. ఓకే. నోట్ నెంబర్ 4 2 తిమోతి 1 అధ్యాయము 13 2 తిమోతి 2:2 కూడా చూస్తే
ఆ ప్రకారం అయితే మరొక ఉపదేశము చేయకూడదు, వేరొక ఉపదేశాన్ని చేయకూడదు. ఈ వాక్యం చదువుదాం. కానీ క్రీస్తు రాకడ వరకు ఆ ప్రమాణమునే లేక ఆ ఉపదేశమునే గైకొన్న వలనని అర్థం అవుతుంది. ఆ లేఖనాలు కనుక మనం చదివితే వేరొక ఉపదేశము చేయకూడదు. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేదాకా మనం బ్రతుకుంటే ఆ ప్రమాణాన్ని మనం తీసుకోవాలి. ఇంకొక ఉపదేశాన్ని మనం ఉపదేశించకూడదు. చూడండి, 2 తిమోతి 2 అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము బలవంతుడు కమ్ము. నీవు అనేక అంటే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. నా కుమారుడా అని సంబోధించాడు. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్మాడు. కృపచేత బలవంతుడు కా, స్ట్రాంగ్ గా ఉండు. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు, నా వలన వినిన సంగతులు, ఆ ప్యాట్రన్ ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. నమ్మకమైన ఆ మనుషులకు, సామర్థ్యము గల మనిషి, నమ్మకమైన మనిషి. నేను ఏదైతే బోధించానో అది నువ్వు ఇతరులకు చెప్పాలి. చెప్పేటప్పుడు నువ్వు ఎన్నుకోవాలి. ఎలాంటి వాడిని ఎన్నుకోవాలి? సామర్థ్యం ఉన్నటువంటి వాడిని ఎన్నుకోవాలి. ఎలాంటి వాడిని ఎన్నుకోవాలి? నమ్మకస్తుని ఎన్నుకోవాలి. నా విని సంగతులు నువ్వు బోధించు. కాబట్టి వేరొక ఉపదేశం చేయకూడదు. పౌలు గారు ఏదైతే చెప్పాడో తిమోతి దానినే ప్రకటన చేయాలి. ప్రకటన చేయటమే కాదు, నమ్మకమైనటువంటి వాళ్ళకి, సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళకి ఈ సువార్తని, ఈ ప్యాటర్న్ని అప్పగించాలి. ఉపదేశ క్రమము ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి దగ్గర నుంచి క్రీస్తుకు వస్తుంది. క్రీస్తు దగ్గర నుంచి 12 మందికి నేర్పించాడు. పరిశుద్ధాత్మ అలా గుర్తు చేస్తాడు. ఆ తర్వాత అపోస్తలులు 12 మంది దగ్గర నుంచి, ఆ తర్వాత మరలా పౌలు గారికి కూడా ఒక ప్యాటర్న్ అప్పగిస్తారు. ఆ తర్వాత పౌలు గారు ఏం చేశాడు? తిమోతికి అప్పగించాడు ఈ ప్యాటర్న్ని. తిమోతి ఏం చేశాడంటే సామర్థ్యము గల ఇతరులకి అప్పగించాడు. ఇది క్రొత్త నిబంధన చట్టం, ఉపదేశ క్రమం. ఆ ఉపదేశ క్రమమే ఒక క్రమంగా వచ్చింది. తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, అపోస్తలులు నుంచి పౌలు గారు నుంచి తిమోతి కాడ నుంచి సామర్థ్యము గల నమ్మకమైనటువంటి వాళ్ళకి అప్పగించారు. సామర్థ్యం లేకుండా ఈరోజు ఎవడంటే వాడు బైబిల్ చదువుతాడు, ఎవడంటే వాడు టీచ్ చేస్తాడు. చదవటం తప్పు కాదు, టీచ్ చేస్తాడు. తన సొంత అభిప్రాయాన్ని చూపిస్తా ఉంది. దేవుడు అంటే ఏదో తెలియదు, ఆరాధన అంటే ఏదో తెలియదు, ఎలా ఆరాధన చేయాలో తెలియదు. యేసుప్రభు దేవుడు కాదంటాడు, యేసుప్రభు దేవుడే అంటాడు, ఆరాధన పాత్రుడే అంటాడు, మళ్ళీ మనం ఆరాధన చేయకూడదు అంటాడు. ఏంటి ఈ బోధలు? ఏంటి సిస్టమ్ అండి? ఎంత ఎంత అపహాస్యం చేస్తుంది దేవుని వాక్యం. దేవునికి వాక్యానికి ఒక ప్రమాణం ఉంది. దేవుని ఆరాధించే ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది. ఓకే, అపోస్తలుల చేత క్రొత్త నిబంధన రాయటం జరిగింది. అపోస్తలులు ఆ క్రొత్త నిబంధనే రాశారు. పరిశుద్ధాత్ముడు, నేను ఏ సంగతులు మీకు బోధించానో పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాను. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పాను. సర్వ అసత్యములకు నడిపించడు ఎప్పుడు కూడా. పరిశుద్ధాత్మ సర్వ సత్యములకు నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు సర్వ అబద్ధాలకి నడిపిస్తున్నారు చాలా మంది అపవాది. టీచింగ్ విధానం తెలియటం లేదు, వారి ఇష్టానుసారంగా టీచ్ చేస్తున్నారు. నోట్ నెంబర్ 5 వచనములలో, అంటే రోమపత్రిక 6 అధ్యాయము 17-18 వచనాలలో మనం చూస్తే వారు లోబడిరి అని ఉంటుంది. వారు లోబడిరి అంటే విధేయత చూపించారు వాక్యానికి, ప్యాటర్న్కి, ఆ విధానానికి, ఒక క్రమానికి. ఆ క్రమానికి ఏమి చేశారంటే వాళ్ళు లోబడిపోయినారు అన్నమాట. ఒక ఉపదేశ క్రమమునకు లోబడినారని అర్థం అవుతుంది, ఒక ప్యాటర్న్కి లోబడినారని అర్థమవుతుంది. రోమపత్రిక 6 అధ్యాయం. ఓకే, కాబట్టి 17-18 వచనాలు. మాదిరి యొక్క సూత్రం ఏంటంటే దాని ఏకత్వమును మారని సత్యము. ఏకత్వము మాదిరి అంటే ఏకత్వం, అందరూ ఒకటిలా. ఓకే, మారని సత్యము, నిశ్చలమైన పోలిక. మాది గొప్ప
శాశ్వతమైనటువంటి సూత్రం అండి ఇది, ఆరాధన ఇది. ఒక 10 నిమిషాలలో మనము దీన్ని ముగింపు చేయబోతున్నాం. ఓకే, మందసం మోసేటప్పుడు మందసాన్ని తీసుకుపోతున్నాం తప్ప మరి అప్పట్లో ఆ అరణ్య ప్రయాణములలో ఇశ్రాయేలీలు ఎలా ఉండేవాళ్ళు అంటే మందసము ఆ, తీసుకొని పోబడదు, ఒక పర్వతం నుంచి ఇంకొక పర్వతానికి మోసుకోపోబడదు. అప్పుడు ఉత్తర దిశలో దాను గోత్రికులు ఉండాలంట. వాళ్ళు 62,700 మంది ఉత్తరం ఉంటారు. వాళ్ళు మందసానికి ఉత్తరం. అషేరు గోత్రికులు ఉంటారు అక్కడే ఉత్తరాన, వాళ్ళు 41,500 మంది. అక్కడే ఉత్తరాన నఫ్తాలీలు ఉంటారు, నఫ్తాలి గోత్రంలో ఉంటారు, వాళ్ళు 53,400 మంది. మొత్తము 1,57,600 మంది ఉత్తర ప్రాంతంలో ఉంటారు. 3 గోత్రాలు ఏమేంటి? దాను, అషేరు, నఫ్తాలి. ఈ 3 గోత్రాల వారు 1,57,600 మంది ఉత్తరం తొట్టే ఉండాలి వీళ్ళు. ఇకపోతే మందసానికి దక్షిణం తొట్టు రూబేను గోత్రం వాళ్ళు ఉంటారు. ఈ రూబేను గోత్రం వాళ్ళు 46,500 మంది. ఆ తర్వాత షిమ్యోను గోత్రం వాళ్ళు ఉంటారు, వాళ్ళు 59,300 మంది. ఆ తర్వాత గాదు గోత్రికులు ఉంటారు, వాళ్ళు 45,650 మంది. 45,650 మంది. ఈ 3 గోత్రాలు దక్షిణ ప్రాంతం, అంటే మందసానికి దక్షిణంలో ఉంటారు. మొత్తము 1,51,450 1,51,450 మంది మందసానికి దక్షిణ వైపు ఉంటారు. అంటే మందసము మోసుకొని పోబడుతూ ఉంటుంది. ఆ మోసుకొని పోబడేటప్పుడు ఉత్తరం తొట్టు 3 గోత్రాల వారు 1,57,000 మంది, 57,600 మంది. దక్షిణం తొట్టు 1,51,450 మంది. 3 గోత్రాలు అంటే ఉత్తరాన 3 గోత్రాలు, దక్షిణ 3. లేకపోతే పడమర ఎఫ్రాయిమీరు గోత్రం వాళ్ళు ఉంటారు, వాళ్ళు 40,500 మంది. మనష్షే గోత్రం వాళ్ళు 32,200 మంది. బెన్యామీను గోత్రం కూడా పరమటి తొట్టే, వీళ్ళు 35,400 మంది. 3 గోత్రాల వాళ్ళు కలిసి 1,08,100. 1,08,100. వీళ్ళు ఎక్కడ ఉండాలా? మందసానికి పడమర ఉండాలా. ఓకే, ఉత్తరము 1,57,000 మంది 3 గోత్రాల వారు, దక్షిణము 1,51,450 మంది. వీళ్ళు దక్షిణం తొట్టు ఉంటున్నారు, మందసానికి దక్షిణం ఉంటున్నారు. అలాగే మందసానికి పడమర వైపు 1,08,100 మంది ఉంటారు. వీళ్ళు 3 గోత్రాల వారు. 12 గోత్రాలలో అటు 3, ఇటు 3, 6, ఇటు ఒక 3, 9. ఇంకపోతే ఎన్ని గోత్రాలు ఉంటాయి? ఇంకా 3 గోత్రాలు ఉంటాయి. ఈ 3 గోత్రాలు తూర్పు తొట్టు ఉండాలి. తూర్పు తొట్టు మందసానికి తూర్పు, అంటే ఒక శిష్టాన్ని పోలవుతుంది. ఈ దాను గోత్రికులు, అషేరీలు, దానులు, నఫ్తాలీలు దక్షిణానికి రాకూడదు. దక్షిణంలో ఉండే రూబేనీయులు లేకుంటే షిమ్మేనీయులు, గాదులు పరమట రాకూడదు. పరమట ఉన్నటువంటి ఎఫ్రాయిములు, మనషేం, బెన్యామీలు తూర్పు రాకూడదు. వీళ్ళకి ఉత్తరము, దక్షిణము, పడమర ఫిక్స్ చేశారు. ఈ సిస్టమ్ ఇది, గొప్ప సూత్రం ఇది. మందసాన్ని మోసుకొని పోయేటప్పుడు ఇంత సిస్టమ్ కావాలన్నా, అవును కావాలి, దేవుడు కోరుకుంటున్నాడు. తూర్పు తట్టు యూదా గోత్రం ఉంటుంది, ఇస్సాకారు గోత్రం ఉంటుంది, జబులూనీయులు ఉంటారు. యూదా గోత్రము 74,600 మంది. ఇస్సాకారు గోత్రము 54,400 మంది. వాళ్ళు ముందు నడుస్తుంటారు. ఇది తూర్పు తట్టు. జబులూనీయులు 57,400 మంది. 57,400 మంది. మొత్తము సంఖ్య 1,86,400. 1,86,400. వీళ్ళు తూర్పు తట్టు కొనసాగుతూ పోతుంటారు. మందసము మోయబడుతుంటుంది. ఎంత శిష్టాన్ని ఇచ్చాడు దేవుడు, ఎంత మోడల్ ఇచ్చాడు దేవుడు. ఇది నిశ్చలమైన ఏకత్వం. ఎప్పుడు మందసాన్ని మోసుకుపోయిన ఈ సిస్టాన్ని మిస్ కాకుండా ఆ ప్లేసులలో వాళ్ళు ఉండాలి. 4 తొట్ల 4 మూల 12 గోత్రాల వారు కొనసాగాలి. మందసాన్ని మరి ముందు ధ్వజం పట్టుకొని పోతారు కదా సైనికులు. ఓకే, అలాగే ఇంత ప్యాటర్న్ ఉంటే నీ ఇష్ట ప్రకారంగా చేస్తావా ఆరాధన? నీ ఇష్ట ప్రకారం చేయటానికి దేవుడు ఒప్పుకోడండి. ఓకే ఓకే
కాబట్టి మాది అనేటువంటిది దాని ఏకత్వమును, దాని మారని సత్యమును, నిశ్చలమైన పోలిక, గొప్ప సూత్రంగా ఉంటుంది. ఈ సూత్రం ప్రకారంగా ఇశ్రాయేలీలు మందసాన్ని మోసుకొని పోతుంటారు. ఈ సిస్టమ్ ఫాలో కావాల్సిందే. తూర్పు రోజులు పడమట రాకూడదు, పడమట రోజులు తూర్పు రాకూడదు, ఉత్తరం మూడు దక్షిణం రాకూడదు, దక్షిణం మూడు ఉత్తరం పోకూడదు. ఎక్కడో అక్కడే. సైనికులు పీరియడ్ చూస్తుంటాం. సైనికులు లేకపోతే పోలీసు వాళ్ళు కవాతు చూడండి. స్టెప్, ఒక్క స్టెప్, స్టెప్ బై స్టెప్. ఓకే, అలా పోతాడు. ఎక్కడో అక్కడే ఉండాలి. అలాగా ఆ మందసాన్ని మోసుకొని, దేవుని యొక్క మందసాన్ని ఇశ్రాయేల్ జనాంగము ఆ మోసుకొని పోయేటప్పుడు వీళ్ళందరూ 4 చోట్ల దాన్ని కాపలా కాస్తుంది. మనస, దేవుని యొక్క మనస. ఇది సిస్టమ్. కాబట్టి పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో అలాగూ సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని వాళ్ళు ఫాలో అయినారు. నేడు మనము కూడా కొత్త నిబంధనలో ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది, ఒక ప్రమాణం ఉంది. దాన్ని ఫాలో కావాలి. దాన్ని ఫాలో కాకుండా నువ్వు ఆరాధన చేస్తే దేవుడు నచ్చనటువంటి ఆరాధన. దేవుడు నచ్చే ఆరాధన ఏంటి? ఇదిగో సిస్టమ్, కొత్త నిబంధన సిస్టమ్, కొత్త నిబంధన ప్యాటర్న్. ఓకే, యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ఆ సిస్టమ్ ప్రకారంగా మనం ఆరాధించాలి. దేవుని ఎలా ఆరాధించాలో ఇదిగో ఈ సిస్టాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఆ సిస్టాన్ని పోలి మనం ఆరాధించాలి. ఇష్టానుసారంగా దేవుణ్ణి ఆరాధించకూడదు. ఆయన కోపం పుట్టించకూడదు. ఓకే, దేవుని చిత్తమైతే మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.